Good morning all. Am I audible? Please confirm in the comment box. Am I audible and visible? So from today onwards we are going to start the TSPSC demo classes. Starting with me, I will be taking the polity and essay paper in your TSPSC group 1. తెలుగులో మరియు ఇంగ్లీష్లో రెండు సబ్జెక్ట్స్లో నేను తీసుకుంటాను. సో సమాజం, సొసైటీ చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్ మనకి. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో ఒక నియర్లీ ప్రిలిమ్స్లో 150 క్వశ్చన్స్కి 150 క్వశ్చన్స్కి ఈజీగా ఎట్లా కాదనుకున్నా కూడా 150 క్వశ్చన్స్కి 20 క్వశ్చన్స్ మనకి సొసైటీ సమాజం నుంచి అడుగుతారు. మెయిన్స్లో ఎలాగూ 5 క్వశ్చన్లు అంటే 50 మార్కులు మనకు సొసైటీ నుంచి అడుగుతారు. సో సొసైటీని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం లేదు. సో సొసైటీని ఎలా చదవాలి, సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా మనం ముందుకు వెళ్ళాలన్న దాని పర్స్పెక్టివ్ మీద నేను ఈరోజు ఈ క్లాస్ నేను డీల్ చేస్తాను. సో మొదటిగా ఫస్ట్ కొన్ని పీవైక్యూస్ తీసుకుంటాను ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, మనకి జూన్లో జరిగినటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, తర్వాత మళ్ళీ అక్టోబర్లో జరిగినటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, ఎలా ఆన్సర్ చేయాలి, ఆ క్వశ్చన్స్ అడగడానికి గల కారణాలు ఏంటి అన్న ఆలోచన నుంచి ఈ పర్టికులర్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈజ్ మొదటి ప్రశ్న ఏంటంటే ఇది మొదటి ప్రశ్న కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు లిటరసీ రేట్ ఇన్ ఇండియా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్. సో ఏంటవి, సో ఎలా అడిగాడో చూడండి. లిటరసీ రేట్ మనకు తెలియాలి ఖచ్చితంగా. సమాజం అన్నప్పుడు మన లిటరసీ రేట్ ఎలా ఉంది, మన హెల్త్ ఎలా ఉంది, మన ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎలా ఉంది, మన మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎలా ఉంది అన్నది మన భారత సమాజంలో మనకు తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఆ ఆలోచన దృష్ట్యా ఈ ప్రశ్న అడిగాడు అనమాట. సో మొదటి స్టేట్మెంట్ ఏంటంటే లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1947. మనకు తెలవాల్సిందే, కామన్ సెన్స్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎలా ఉంది, మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎలా ఉంది, మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ఎలా ఉంది, వాస్ 12%. రెండో స్టేట్మెంట్ అక్కడ బి ఉంది చూడండి. యాజ్ పర్ 2011 సెన్సస్ లిటరసీ రేట్ ఈజ్ 76%. అంటే అప్రాక్సిమేట్గా 74.04% ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఖచ్చితమైన నంబర్ లేదు కదా అని అనుకోవద్దు, అప్రాక్సిమేట్ నంబర్స్ అనమాట ఇది. అక్కడ 12% అన్నాడు, ఇక్కడ 76% అన్నాడు, అంటే అప్రాక్సిమేట్ నంబర్స్. సో మొదటి స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్. మూడో స్టేట్మెంట్ అడల్ట్ లిటరసీ రేట్, యూత్ లిటరసీ రేట్ వాస్ అబౌట్ 9% హయ్యర్ యాజ్ పర్ 2011 సెన్సెస్. అంటే యూత్ లిటరసీ రేట్కును అడల్ట్ లిటరసీ రేట్కి ఎంత డిఫరెన్స్ ఉంది 2011 సెన్సెస్ ప్రకారంగా. అలానే 2011 సెన్సెస్ ప్రకారంగా లిటరసీ రేట్ మేల్స్లో 80% ఉంది, అండ్ లిటరసీ రేట్ అమాంగ్ ఫిమేల్స్ 65.46% ఉంది. ఆల్మోస్ట్ దగ్గర ఓవర్ 80%, ఓవర్ 80% అంటే 82, 83, 84 ఏదైనా కావచ్చు అన్నమాట. సో ఇది మనకి గుర్తుంచుకోవడం. ఇలాంటి ప్రశ్నలు ఇలా అడిగాడు అన్న దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, ఓహో ట్రెండ్స్ అడుగుతున్నాడు. సో లిటరసీ రేట్ ఎలా ఎవాల్వ్ అయింది, ఫిమేల్ లిటరసీ రేట్ ఎలా ఉంది, ఉమెన్ లిటరసీ రేట్ ఎలా ఉంది, మేల్ లిటరసీ రేట్ ఎలా ఉంది. సో ఎప్పుడైతే నేను చదువుతున్న తరుణంలో ఈ సెన్సస్ ఏదైతే ఖచ్చితంగా చదువుతానో ఆ సెన్సస్ చదివినప్పుడు నేను ఈ సెన్సస్ ఎలా ఎవాల్వ్ అయింది, పాపులేషన్ ఎలా ఎవాల్వ్ అయింది, మన లిటరసీ రేట్ ఎలా ఎవాల్వ్ అయిందని ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్లో చదవాల్సి ఉంటుందన్నమాట. ఈ పర్స్పెక్టివ్లో కనుక చదివితే మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా కవర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా కవర్ అవుతుంది, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా, అంటే ఆ స్టాండర్డ్లో అడుగుతున్నారు ప్రశ్న. సో దీని ద్వారా మనకు అర్థమైంది ఏంది, మొదటిది ఏంటంటే ఫ్యాక్ట్స్ చదవకండి. ఫ్యాక్ట్స్ కాకుండా ఆ ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్. సో 1947లో ఏ రేట్ ఉంది, 2021 సెన్సస్ రాలేదు కాబట్టి 2011 వరకు ఆ సెన్సస్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది, ఆ ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది, మేల్స్కి ఫీమేల్స్కి ఎలా ఎవాల్వ్ అయింది, అడల్ట్కి యంగ్కి ఎలాంటి డిఫరెన్సెస్ వచ్చాయి, ఆ కోణంలో మనం చదవాల్సి ఉంటుందన్నమాట. అప్పుడేంటి మనకు భారత సమాజం పట్ల మనకి పరిపక్వత ఉన్నట్టు, అంటే మనకి అర్థమైనట్టు, మన సమాజం మనకు అర్థమైనట్టు అర్థం అనమాట. అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇది టీఎస్పీఎస్సీ పీవైక్యూ ప్రశ్న. రెండో పీవైక్యూ ప్రశ్న మీరు చూసినట్టయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాజెక్ట్స్ ఎయిమ్స్ ఎట్ ఇంప్రూవింగ్ డయటరీ డైవర్సిటీ అమాంగ్ ట్రైబల్ చిల్డ్రన్. అంటే ఈ ట్రైబల్ ఉమెన్ పట్ల న్యూట్రిషన్, డయటరీ అంటే న్యూట్రిషన్ రిలేటెడ్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, న్యూట్రిషన్ రిలేటెడ్గా వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం ఏ స్కీమ్ ఆధారంగా ఇస్తున్నాం మనము,
ఏ స్కీమో పక్కన పెట్టండి, ఇది అడిగేసిండు వాడు. సో ఇది అడిగేశారు కాబట్టి మళ్ళీ అడుగుతారా అడగరా అన్నది మనకు తెలియదు. ఓహో, సో గవర్నమెంట్ స్కీమ్స్ని సమాజానికి లింకు చేస్తూ ప్రశ్నలు అడుగుతున్నాడు అన్నమాట. అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో కొత్త గవర్నమెంట్ స్కీమ్ వచ్చింది షెడ్యూల్డ్ క్యాస్ట్ కోసం. దాని పేరు ఏంటంటే ఎస్సీ 9th క్లాస్ 10th క్లాస్ ఎస్సీ పిల్లలకి ప్రైవేట్ కాలేజీలలో కూడా అడ్మిషన్స్ ఇవ్వడం కోసం నేషనల్ లెవెల్లో ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి ఆ ఎంట్రన్స్లో క్లియర్ అయినటువంటి ఎస్సీ స్టూడెంట్స్కి ఆ ప్రైవేట్ కాలేజ్లో వాళ్ళకి అడ్మిషన్ ఇస్తారన్నమాట. ఆ ప్రోగ్రామ్ పేరే శ్రేష్ఠ స్కీమ్ అనమాట. ఓహో, సో ఎస్సీ స్పెసిఫిక్గా గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, ఎస్టీ స్పెసిఫిక్గా గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, మైనారిటీ స్పెసిఫిక్గా గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా ఒక ప్రశ్న పడుతుంది. సో మీరు ప్రిపేర్ అయ్యే తరుణంలో మీ మనసులో ఏమని గుర్తుంచుకోవాలి అంటే అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ చదువుతూ ముఖ్యంగా సమాజానికి అంటే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, మైనారిటీ, ఎల్జీబీటీ, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, సీనియర్ సిటిజన్స్, హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని నేను చేశానా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ జూన్లో ఇంకో ప్రశ్న అడిగాడు, సేక్రెడ్, సేజ్, సీనియర్ సిటిజన్స్ మీద అనమాట. సో ఖచ్చితంగా గవర్నమెంట్ స్కీమ్స్ సమాజానికి సంబంధించినటువంటిది ఇంపార్టెంట్ మన సమాజం సబ్జెక్ట్ వచ్చేంత వరకు మాత్రం. ఎకానమీ రిలేటెడ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎకానమీ సబ్జెక్ట్లో చూస్తాము. ఇక్కడ సొసైటీస్ రిలవెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ఏంటి, ఓహో ఎస్సీ స్పెసిఫిక్ గవర్నమెంట్ స్కీమ్స్, ఎస్టీ స్పెసిఫిక్ గవర్నమెంట్ స్కీమ్స్, మైనారిటీ స్పెసిఫిక్ గవర్నమెంట్ స్కీమ్స్ మనం చదివామా లేదా అంటే ఈ పీవైక్యూ ద్వారా మనకు వచ్చినటువంటి నాలెడ్జ్ ఏంటంటే ఓహో కమ్యూనిటీ ఆధారిత గవర్నమెంట్ స్కీమ్స్ కంప్లీట్ చేసామా లేదా, కమ్యూనిటీ ఆధారిత గవర్నమెంట్ స్కీమ్స్ మనము చేసామా లేదా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దిస్ ఈజ్ అ సెకండ్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇది రెండోది. మూడో ప్రశ్న చూస్తే పీవైక్యూ మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ అని జరిగినటువంటి ప్రశ్నలు ఇవి. మూడో ప్రశ్న ఏంటంటే సోషల్ ఇన్నోవేషన్ పాలసీ ఆఫ్ తెలంగాణ. సోషల్ ఇన్నోవేషన్ పాలసీ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు మనం సొసైటీ గురించి చదువుతున్నాము. సొసైటీలో ఏంటి ఈ సోషల్ ఇన్నోవేషన్ పాలసీ అంటే సమాజానికి ఉపయోగకరంగా ఏమైనా ఇన్నోవేషన్ మనం చేస్తున్నామా అన్నది సోషల్ ఇన్నోవేషన్ పాలసీ ఆఫ్ తెలంగాణ. అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు చేతులు ఇరిగిపోయిన వాళ్ళకి, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళకి బెంగళూరులో ఒక సంస్థ ఉంటుందన్నమాట. ఆ సంస్థ ఏం చేస్తుందంటే ఆర్టిఫిషియల్ లింబ్స్ అనే కంపెనీ. ఆర్టిఫిషియల్ లింబ్స్ మనకి 8,000కి 9,000కి 10,000కి ఈ చేయలేని వాళ్ళకి ఆర్టిఫిషియల్ చేతి వచ్చేస్తుంది. 9,000కి 8,000కి అంటే ఇన్నోవేషన్. మెటీరియల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ద్వారా ఏ మెటీరియల్ వాడితే ఈ ఒక ఆర్టిఫిషియల్ చేతి లాంటిది మనం తయారు చేస్తాం, అది కూడా అఫోర్డబుల్ ప్రైస్కి. అలాంటి వాటిని సోషల్ ఇన్నోవేషన్ అంటారు అనమాట. టాటో నానో కార్ ఉంది కదా, నానో కార్ కూడా సోషల్ ఇన్నోవేషనే. ₹1,00,000 కార్ రావడం, ₹1,00,000 కార్ వచ్చిందంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా కార్లో తిరుగుతుంది కదా. అలా సమాజానికి ఉపయోగకరమైనటువంటి ఇన్నోవేషన్ ఏమంటామంటే సోషల్ ఇన్నోవేషన్ అంటాం అన్నమాట. సో ఆ ఇన్నోవేషన్ వల్ల ఎవరికి లాభం చేకూరుస్తుంది, సమాజంలో ఉన్న వాళ్ళకి చేకూరుస్తుంది. అలాంటి పాలసీస్ తెలంగాణ ఫామ్ చేసిందా. ఇప్పుడు మనం ఒక రికమెండ్ చేయాలనుకోండి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఏం రికమెండ్ చేసాం, దెర్ ఇస్ అ నీడ్ ఫర్ సోషల్ పాలసీ అండ్ ఇన్నోవేషన్. సోషల్ ఇన్నోవేషన్ పాలసీ ఫర్ తెలంగాణ, సోషల్ ఇన్నోవేషన్ పాలసీ. సో ఇన్నోవేషన్ అనేది ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందే కాదు. ఇన్నోవేషన్ అనేది ఓన్లీ ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఇన్నోవేషన్ అనేది సమాజానికి కూడా ఉపయోగకరమైనటువంటిదే ఇన్నోవేషను. సో ఈజ్ డ్రివన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. దానికో ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండా ఏంటి, ఎంపథైజ్, ఇంక్లూజివ్, ఎంపవరా, ఇన్నోవేట్, ప్రొడ్యూస్, మార్కెటా, ఎడ్యుకేట్, ఇన్నోవేట్, ఎంటర్ప్రైజా, కొలాబరేట్, ఇన్నోవేట్ అండ్ ట్రాన్స్ఫార్మా. ఓహో, అంటే ఏవైతే దీని ద్వారా మనకు తెలిసింది ఏంటి, ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ రాసినా సరే, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాసినా సరే, యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినా సరే, ఆ ఒక్క సంవత్సర కాలంలో ఏవైతే పాలసీస్ వచ్చాయో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలసీస్ మనం కవర్ చేసామా లేదా, తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని పాలసీస్ మనం కవర్ చేసామా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైతే టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 1, ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా పాలసీస్ తీసుకొస్తే, వాళ్ళు ఏమన్నా మిషన్స్ తీసుకొస్తే, వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకొస్తే అవి ఖచ్చితంగా చదవాలి. సో ఈ ప్రశ్న ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే పాలసీస్. సో సమాజానికి సంబంధించినటువంటి పాలసీస్, సమాజానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కీము, తర్వాత సమాజానికి సంబంధించినటువంటి ఎవల్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎవల్యూషన్ ఆఫ్ హెల్త్. సో ఈ పర్స్పెక్టివ్లో మనం చదివితే కనుక ఖచ్చితంగా మనము ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ని కొంతవరకు డికోడ్ చేయొచ్చు అనేది ఈ 3 MCQs దాకా మనకు అర్థమైనటువంటి సారాంశం. మరి మెయిన్స్ ప్రశ్నలు ఎలా ఉన్నాయి సార్, మెయిన్స్ ప్రశ్నలు ఎలా ఉన్నాయి. సో మెయిన్స్ క్వశ్చన్స్ తీసుకుంటాను నేను.
మెయిన్స్ క్వశ్చన్స్ తీసుకొని ఆ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, ఆ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, దాని నుంచి మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మ్యాక్సిమం మార్క్స్ రావాలంటే ఏం చేయాలి, మనం మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ రావాలంటే మనం ఏం పాయింట్ చేయాలి, అది ఇంపార్టెంట్ అనమాట. సో సి రోల్ ఆఫ్ టాలరెన్స్. టాలరెన్స్ అంటే ఓపిక లాంటిది. రోల్ ఆఫ్ టాలరెన్స్, అసిమిలేషన్, రోల్ ఆఫ్ అసిమిలేషన్, రోల్ ఆఫ్ ప్లూరలిజం, హెట్రోజినిటీ, ప్లూరలిజం ఇన్ ఇండియన్ సెక్యులరిజం. డైరెక్ట్ ప్రశ్న అడిగాడు అనమాట. సో ఎలా రాస్తాం మనం ఆన్సర్ దీనికి? వాట్ ఈస్ ఫస్ట్ పారాగ్రాఫ్ సెక్యులరిజం అంటే ఏంటో మెన్షన్ చేస్తాము. సెక్యులరిజం వేర్ ఆల్ ద రిలీజియన్స్ ఆర్ ఈక్వల్, దెర్ ఈస్ నో డిస్క్రిమినేషన్ బేస్డ్ అపాన్ ద రిలీజియన్, దట్ పర్టికులర్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ as secularism. So secularism are of two varieties. One is Indian form of secularism, Western form of secularism. తర్వాత వెస్టర్న్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం ఈజ్ వేర్ స్టేట్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ రిలీజియన్, దట్ ఈస్ కాల్డ్ as వెస్టర్న్ ఫార్మ్ ఆఫ్ రిలీజియన్. వెస్టర్న్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం వేర్ బై రిలీజియన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద స్టేట్, whereas Indian form of secularism is state is not distinct from religion, state will involve in all the matters of religion, that is Indian form of secularism అని మెన్షన్ చేసిన తర్వాత ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం హ్యావ్ 3 characteristics అని మెన్షన్ చేసి మొదటిది టాలరెన్స్, రెండోది అసిమిలేషన్, మూడోది ప్లూరలిజం వాడే ఇచ్చాడు. అప్పుడు టాలరెన్స్ ఎలా, అసిమిలేషన్ ఎలా, ప్లూరలిజం ఎలా, అలా మనం ఆన్సర్ రాయాలన్నమాట. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రశ్నకి మనం జవాబు రాస్తున్నామా లేదా అన్నదే ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి, ఆ ప్రశ్నకి మనకు వచ్చింది రాసామా అంటే తప్పే. మనం వచ్చింది రాసామా అన్నది ఇంపార్టెంట్ కాదు, ఏది తెలుసో అది రాసామా అన్నది కూడా కరెక్ట్ కాదు. ప్రశ్నకి జవాబు చెప్పామా లేదా అన్నది ఇంపార్టెంట్. మొదటి ప్రశ్న ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటంటే ఎంపవరింగ్ ఉమెన్ ఆర్ ఎంపవర్డ్ ఉమెన్ ఈజ్ ద కీ. ఎంపవరింగ్ ఉమెన్ ఈజ్ ద కీ టు కంట్రోలింగ్ పాపులేషన్ గ్రోత్. అవును, ఇప్పుడు పాపులేషన్ ఎవరి వల్ల గ్రో అవుతుందండి? ఉమెన్ వల్ల. అంటే నెక్స్ట్ జనరేషన్ ఎవరి వల్ల? అసలు ఎవల్యూషన్ ఎవరి వల్ల? నెక్స్ట్ సమాజం ఎవరి వల్ల? నెక్స్ట్ జనరేషన్ ఎవరి వల్ల? నెక్స్ట్ సెంచరీ ఎవరి వల్ల? ఉమెన్ వల్ల. సో ఉమెన్ రెస్పాన్సిబుల్ దేనికి? సర్వైవల్ ఆఫ్ మ్యాన్ కైండ్కి. సర్వైవల్ ఆఫ్ మ్యాన్ కైండ్కి ఎవరు రెస్పాన్సిబుల్? ఉమెన్. మరి ఆ ఉమెన్కి ఎంపవర్మెంట్ ఉందా లేదా? అంటే ఫ్యామిలీ చెప్పినట్టు తన పిల్లల్ని కనేసుకుంటూ వెళ్ళిపోతుందా? తనకి తన శరీరం మీద హక్కు లేదా? తనకి తన శరీరం మీద ఇండిపెండెన్స్ లేదా? ఎంతమంది పిల్లల్ని కనాలి అని అన్నది తన ఇష్టమా, లేకపోతే ప్యాట్రియార్కల్ సిస్టమా, హస్బెండ్ ఇష్టమా, ఇన్లాస్ ఇష్టమా, అత్తగారు ఇష్టమా? సో అప్పుడు ఏమవుతుంది? పాపులేషన్ అన్కంట్రోలబుల్గా పెరుగుతుంది. ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హిందూ ఫ్యామిలీ సిస్టమ్ వాళ్ళు ఏమని నమ్ముతారంటే అబ్బాయి అనేవాడు మోక్షం ఇస్తాడు. సో ఎంతమంది ఆడపిల్లలు పుట్టినా కూడా చివరిగా మోక్షం రావాలన్న ఉద్దేశంతో వాళ్ళకి వచ్చేంత వరకు కూడా ఎంతమంది 5 అమ్మాయిలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు ఆరో కాన్పు కోసం వెళ్తారు. ఎందుకు అని అంటే ఆ రోజైనా అబ్బాయి అవుతాడు కావచ్చు, అబ్బాయి అవుతే నాకు మోక్షం దొరుకుతుంది కావచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ తెస్తాము. రెండో ఎగ్జాంపుల్ తెస్తాము ఏంటి? ఇన్ ముస్లిం సొసైటీ కాంట్రసెప్టివ్స్ వాడకూడదు. ముస్లిం సొసైటీస్లో కాంట్రసెప్టివ్స్ వాడకూడదు. సో ఎంతమంది పిల్లలు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవుతుంది అంతమందిని పిల్లలు కనాలని చెప్పేసి ఉమెన్ వెళ్ళిపోతూనే ఉంటుంది. సో పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. రెండోది. మూడోది, క్రిస్టియన్ సొసైటీలో ఒరిజినల్ క్యాథలిక్ క్రిస్టియన్ సొసైటీలో ఏమవుతుందనంటే దే షుడ్ నాట్ గో ఫర్ అబార్షన్కి వెళ్ళకూడదు. అప్పుడు ఏమవుతుంది? దే విల్ గివ్ ప్రెగ్నెన్సీ అండ్ దే విల్ గివ్ చైల్డ్ టు నంబర్ ఆఫ్ చిల్డ్రన్. సో ఏమవుతుంది? పాపులేషన్ గ్రోత్ కూడా అవుతూనే ఉంటుంది. అంటే ఎలా అయితే రిలీజియన్ రోల్ ప్లే చేస్తుందో ఒక ఉమెన్ని పాపులేషన్ పెంచే విధంలో ఎందుకు అనంటే తనకి ఎంపవర్మెంట్ లేదు కాబట్టి. ఇప్పుడు తనకి ఎంపవర్మెంట్ జరిగిందనుకోండి, తన శరీరం మీద తనకు హక్కు కలుగుతుంది, తన శరీరం మీద తనకు స్వతంత్రం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పాపులేషన్ అనేది కంట్రోల్ చేసుకుంటుంది. ఆ పర్స్పెక్టివ్లో మనం ఎగ్జాంపుల్స్ జోడించి ఆన్సర్ రాయాలన్న. ఆ పర్స్పెక్టివ్లో మనం ఎగ్జాంపుల్స్ యాడ్ చేసి జోడించి మనం ఆన్సర్ రాస్తే కనుక ఖచ్చితంగా మార్క్స్ పడతాయి. ఓహో, ఈ సమాజంలో ఇలా ఉంది, ఈ సమాజంలో ఇలా ఉంది, ఈ సమాజంలో ఎలా ఉంది అన్న ఉద్దేశం. మూడో ప్రశ్న చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద మేజర్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్. అంటే గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పాలసీస్ కానీ, గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ కానీ, ఇవన్నీ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ అనమాట. అంటే గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మెకానిజమ్స్. సో ఎక్స్ప్లెయిన్ ద గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ద సోషల్ సెక్టర్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సింపుల్. అంటే
హెల్త్ పర్స్పెక్టివ్లో, ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లో గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇంటర్వెన్షన్స్ ఏంటి? గవర్నమెంట్ స్కీమ్స్ రాస్తాము, గవర్నమెంట్ పాలసీస్ రాస్తాము, గవర్నమెంట్ మిషన్స్ రాస్తాము. ఆర్టికల్ 21A 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రాస్తాము. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ అన్నమాట. సో ఫస్ట్ social sector benefit, there is necessity for government intervention, and the government intervention is compulsory mainly in education and health field. Second aside heading, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. మొదటిగా కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్టికల్ 21A బికేమ్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ విత్ అస్ ఫండమెంటల్ డ్యూటీ. 3 యాడ్ అయినాయి కదా 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తోని. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ స్టాట్యుటరీ లెజిస్లేషన్స్ మెన్షన్ చేస్తాము. మూడోది గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్స్ మెన్షన్ చేస్తాము, అంటే గవర్నమెంట్ స్కీమ్స్ మెన్షన్ చేస్తాము. నాలుగోది గవర్నమెంట్ పాలసీస్ ఏమైనా ఉన్నాయా మెన్షన్ చేస్తాము. సో ఒక పేజ్ నిండిపోయింది. తర్వాత గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఇన్ హెల్త్. ఏమైనా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఉన్నాయా? మొదటిది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టోల్డ్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఈజ్ టు రైట్ టు హ్యావ్ ఎ హెల్తీ లైఫ్. అది కూడా ఆర్టికల్ 21A. రైట్ టు హెల్తీ లైఫ్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్. అది మనం మెన్షన్ చేస్తాము. తర్వాత స్టాట్యుటరీ ప్రొవిజన్స్ మెన్షన్ చేస్తాము, ఎగ్జిక్యూటివ్ ప్రొవిజన్స్ మెన్షన్ చేస్తాము. అంటే ఓహో రాజ్యాంగబద్ధమైనటువంటివి, చట్టంబద్ధమైనటువంటివి, గవర్నమెంట్ బద్ధమైనటువంటివి, జ్యుడిషరీ బద్ధమైనటువంటివి. సో ఇలా డివైడ్ చేసుకొని ఈజీ పేపర్ కరెక్షన్ చేసేవాడు చూసుకుంటాడు అనమాట. రాజ్యాంగబద్ధమైనట్టు మెన్షన్ చేశారు, చట్టపరమైనటువంటి మెన్షన్ చేశారు, గవర్నమెంట్ రెజల్యూషన్ ప్రకారం మెన్షన్ చేశారు, సుప్రీంకోర్టు ప్రకారంగా జడ్జిమెంట్ కూడా మెన్షన్ చేశారు. వెరీ గుడ్. ఏమైనా ఎన్జిఓస్ ఉన్నాయనుకోండి, ఆ ఎన్జిఓస్ కూడా మెన్షన్ చేశారు. ఫైనల్గా ఇట్ ఈస్ ద ఇండివిజువల్ ఎంపవర్మెంట్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ టు డెవలప్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇన్ ద సొసైటీ. ఫైనల్గా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి? ఇండివిజువల్ ఎంపవర్మెంట్ కదా, సిటిజన్ సెంట్రిక్ ఇంపార్టెంట్ కదా. సో ఫైనల్గా apart from all these things, the most important intervention is individual intervention. Citizen centric empowerment is most important for education. And అంటే ఒక ప్రశ్నకి జవాబు ఎంత ఈజీగా రాయొచ్చో నేను ట్రై చేస్తున్నా మీకు చెప్పడానికి. 4వ ప్రశ్న చూద్దాం. 4వ ప్రశ్న, ఖచ్చితంగా సమాజం, ఇండియన్ సొసైటీ అన్నప్పుడు గ్లోబలైజేషన్ యొక్క ఇంపాక్ట్ ఉండనే ఉంటుంది. గ్లోబలైజేషన్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది భారత సమాజం మీద అంటే ఏంటండి? భారత సమాజం మీద అంటే భారత ఫ్యామిలీ సిస్టమ్ మీద, మ్యారేజ్ సిస్టమ్ మీద, కీన్షిప్ అంటాము, రిలేటివ్స్ మీద, కీన్షిప్ సిస్టమ్ మీద, మన ఎకానమీ మీద, మన కల్చర్ మీద, మన సంస్కృతి మీద, మన ఎడ్యుకేషన్ మీద, మన హెల్త్ మీద, మన నడవడిక మీద, మన ప్రవర్తన మీద గ్లోబలైజేషన్ ఎలాంటి ఇంపాక్ట్ చేస్తుంది? ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తుంది. ఈరోజు మనము ఈ ఇంటరాక్టివ్ ప్యానెల్లో డిస్కస్ చేస్తున్నామంటే ఎందుకు? దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ టెక్నాలజీ. అందుకే ఈ ఇంటరాక్టివ్ ప్యానెల్లో నేను మీ క్లాస్ చెప్తున్నాను. లేకపోతే భారతదేశంలో ఇంటరాక్టివ్ ప్యానెల్ ఎక్కడిది? మనం ఏదో సౌత్ కొరియా నుంచి తెచ్చుకుంది కదా ఇంటరాక్టివ్ ప్యానెల్. సో గ్లోబలైజేషన్ ఈజ్ ఇంపాక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ వేర్ ద మ్యాన్ ఈజ్ లివింగ్. గ్లోబలైజేషన్ ఈజ్ ఇంపాక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ ఇన్ ఇండియన్ సొసైటీ అన్నది ప్రశ్న అన్నమాట. సో గ్లోబలైజేషన్ ఈజ్ జనరల్లీ సెట్ టు ప్రమోట్ కల్చరల్ హోమోజినిజం. ఇప్పుడు అందరూ ఏమో ఎక్కడ పోయినా కూడా అందరూ బర్గర్లు, పిజ్జాలు అంటే హోమోజినైజేషన్ అయిపోతుంది. అమెరికాకు పోయినా బర్గర్లు, పిజ్జానే, హైదరాబాద్కి వచ్చినా బర్గర్, పిజ్జానే, ఊళ్ళల్లో కూడా ఇప్పుడు బర్గర్, పిజ్జాలు, ఎగ్ పఫ్లు, కర్రీ పఫ్లు అయిపోయినాయి. అంటే కల్చరల్ హోమోజినైజేషన్ అయిపోతుంది. దేనివల్ల? గ్లోబలైజేషన్ వల్ల. ఎక్కడికి వెళ్ళినా కూడా జీన్ ప్యాంట్ ఉంది. అమెరికాకి వెళ్ళినా జీన్ ప్యాంటే ఉంది, ఇండియాలోనూ జీన్ ప్యాంట్. గ్లోబలైజేషన్. అమెరికాకి వెళ్ళినా మొబైల్ ఫోనే ఉంది, ఇండియాలో ఉన్న మొబైల్ ఫోనే ఉంది. ఆఖరికి నార్త్ కొరియా ప్రెసిడెంట్ కింగ్ కాంగ్ వాడి దగ్గరికి వెళ్ళినా కూడా మొబైల్ ఫోన్ ఉంది. అంటే గ్లోబలైజేషన్ ఈజ్ ఎంపవరింగ్ వాట్? హోమోజినైజేషన్. అంటే ప్రపంచం మొత్తం ఒకటే విధంగా మారుతుంది. దేనివల్లనంటే గ్లోబలైజేషన్. నేను ఫస్ట్ ప్రశ్నకి మీనింగ్ చెప్తున్నాను నేను. సో గ్లోబలైజేషన్ ఈజ్ జనరల్లీ సెట్ టు ప్రమోట్ కల్చరల్ హోమోజినైజేషన్, బట్ డ్యూ టు దిస్ కల్చరల్ స్పెసిఫిసిటీ అపియర్ టు బి స్ట్రెంథెన్డ్ ఇన్ ద ఇండియన్ సొసైటీ. అయినప్పటికీ కూడా మనకి కల్చరల్ స్పెసిఫిసిటీ ఉంది. ఏంటి? మనకు హెట్రోజినిటీ ఉంది. మనకెన్నో రిలీజియన్స్ ఉన్నాయి, మనకెన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి, మనకెన్నో ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, మనకెన్నో డ్రెస్ ప్యాటర్న్స్ ఉన్నాయి, మనకెన్నో జియోగ్రఫీస్ ఉన్నాయి. సో ఇందుచేత గ్లోబలైజేషన్ ఎంత హోమోజినైజేషన్ అంటే అందరు సేమ్ అవ్వడం. గ్లోబలైజేషన్ ఎంత కల్చరల్ హోమోనిజైజేషన్ తీసుకొచ్చినప్పటికి కూడా భారతదేశం యూనిక్గా ఉంది. ఎందుకు అనంటే మన దగ్గర డైవర్సిటీ ఉంది, మన దగ్గర హెట్రోజినిటీ ఉంది. గ్లోబలైజేషన్
గ్లోబలైజేషన్ మనని ఇంపాక్ట్ చేసినప్పటికి కూడా భారతదేశంలో ఉన్నటువంటి డైవర్సిఫైడ్ రిలీజియన్, డైవర్సిఫైడ్ లాంగ్వేజెస్, డైవర్సిఫైడ్ వే ఆఫ్ లివింగ్, డైవర్సిఫైడ్ డ్రెస్ ప్యాటర్న్, డైవర్సిఫైడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఈజ్ బికమింగ్ ఎ యునిక్ థింగ్ విచ్ ఈస్ అబ్సెంట్ అక్రాస్ ద వరల్డ్ అన్నది ప్రశ్న అనమాట. అంటే దీనికి జవాబు ఎలా రాయాలి అని అంటే మొదట గ్లోబలైజేషన్ అంటే ఏంటో రాయాలి మొదటి పారాగ్రాఫ్. రాసిన తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ మెన్షన్ చేయాలి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఏంటి? యూనిఫార్మిటీ, నో డిఫరెన్స్, సిమిలారిటీ, అవన్నీ గ్లోబలైజేషన్ క్యారెక్టరిస్టిక్స్ రాస్తాము. రాసిన తర్వాత ఏం చేస్తాము? గ్లోబలైజేషన్ ఈజ్ లీడింగ్ టు కల్చరల్ హోమనైజేషన్ అని అండర్లైన్ చేసేసి, ఎందుకు డ్రెస్ ప్యాటర్న్స్ ఇవన్నీ అక్రాస్ ద వరల్డ్ అందరం ఒకటే రకంగా ఉంటున్నాము, ఇంగ్లీష్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనేది ఎగ్జాంపుల్స్ పెడతాము. బట్ హవెవర్ మళ్ళీ ఒకటి పెడతాము, హవెవర్ కల్చరల్ స్పెసిఫిసిటీ అపియర్ టు బి స్ట్రెంథెండ్. దెర్ ఈస్ కల్చర్ స్పెసిఫిసిటీ ఇన్ ఇండియా. ఫస్ట్ పాయింట్. ఎంత హ్యూమనైజేషన్ ఉన్నప్పటికి కూడా మనకు హెట్రోజినిటీ ఉంది, డైవర్సిటీ ఉంది, మనకు రిలీజియస్ ప్లూరలిజం ఉంది, లింగ్విస్టిక్ ప్లూరలిజం ఉంది. అందుచేత ఎంత గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఉన్నా కూడా మనం ఇంకా డైవర్సిఫైడ్ అండ్ హెట్రోజినస్ సొసైటీలో ఉన్నాము. ఈ డైవర్సిటీయే మన యునిక్ క్యారెక్టరిస్టిక్ అని రాస్తాం. సో ఒక ఆన్సర్ ఇదే విధంగా కనుక మనం ప్రాక్టీస్ చేస్తే అది పాలిటీ అయినా సరే, ఎకానమీ అయినా సరే, జియోగ్రఫీ అయినా సరే మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇలాంటి ప్రోగ్రామ్ ఉంటుంది మీకు. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అనేది ఫిబ్రవరి 21కి స్టార్ట్ అవుతుంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎక్స్క్లూజివ్గా. ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ప్రిలిమ్స్ వరకు మీకు మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాము. సిలబస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఎక్సెప్ట్ తెలంగాణ మూమెంట్ ప్రిలిమ్స్ తర్వాత కంప్లీట్ చేస్తాము. అప్పుడు ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తామన్నమాట. ఇలా క్వశ్చన్స్ ఇచ్చేసి ఆన్సర్స్ ఎలా రాయాలి, క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్స్ ఎలా రాయాలి, అలా డైలీ ప్రతిరోజు 3 క్వశ్చన్స్ ఇచ్చి మీకు మోడల్ ఆన్సర్ ఇచ్చి దానికి ఎలా ఆన్సర్ రాయాలో డిస్కషన్ క్లాస్ పెట్టి, ఆదివారం పూట ఫుల్ లెంత్ మాడ్యూల్ టెస్ట్ పెట్టి దాన్ని కరెక్షన్ చేసి 1-to-1 సెషన్ చేసి దానికి డిస్కషన్ క్లాస్ చేసి ఇంకా ఎలా రాయాలన్నది మేము చెప్తా ఉంటాం అన్నమాట. ఈ పద్ధతి ప్రకారంగా వెళ్తాం. కాబట్టి మేము ఈసారి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో ఆల్రెడీ 503కి ఇంకో అప్రాక్సిమేట్లీ 95, 96, 97 దాకా యాడే 600 పోస్టులు వస్తాయి. కాబట్టి మినిమం 200 ర్యాంకులు మన విష్ణు ఐఏఎస్ అకాడమీ నుంచి, 200 గ్రూప్ 1 ఆఫీసర్స్ మన అకాడమీ నుంచి వెళ్ళాలన్న టార్గెట్తో మేము ముందుకు వెళ్తున్నాం అనమాట. సో ఇలాంటి ప్రోగ్రామ్సే ముందుంటాయి, ఇంత సీరియస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట. సో 5th క్వశ్చన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా. అవును, మనం డైవర్స్, మనం రిలీజియస్లీ ప్లూరల్, లింగ్విస్టికల్లీ ప్లూరల్, మనకు డిఫరెంట్ జియోగ్రఫీస్ ఉన్నాయి, డిఫరెంట్ వేస్ ఆఫ్ లివింగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, డిఫరెంట్ డ్రెస్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం డైవర్సిఫైడ్ అంటాం. అవును. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా, క్యాన్ ఇట్ బి సెడ్ దట్ ద రీజియన్స్ ఫ్రమ్ కల్చరల్ యూనిట్స్ రాదర్ దాన్ స్టేట్స్ గివ్ రీజన్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఫర్ యువర్ వ్యూ పాయింట్. అంటే ప్రతి రాష్ట్రము ఒక కల్చర్ కాదు, ఆ రాష్ట్రంలో కొన్ని రీజియన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనది ఒకప్పుడు సమైక్యాంధ్ర, రాయలసీమది ఒక యాస, కోస్టల్ ఆంధ్రాది ఒక యాస, తెలంగాణది ఒక యాస అంటే డైలెక్ట్. మన సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక భాష ఉండేది కాదు, మనకి డిఫరెంట్ డైలెక్ట్స్ ఉన్నాయి. సో ఒక రాష్ట్రానికి ఒక డైవర్సిటీ, ఒక యూనిఫార్మిటీ లేదు. రాష్ట్రంలో మళ్ళీ కల్చరల్ యూనిట్స్ ఉన్నాయి, రాష్ట్రంలో కొన్ని భాగాలు ఉన్నాయి, ఆ భాగాలకి మళ్ళీ వాళ్ళ యొక్క కల్చర్, రిలీజియన్, లాంగ్వేజ్, డైలెక్ట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ తీసుకున్నాం అనుకోండి, డార్జిలింగ్ రీజియన్లో గోర్ఖా పీపుల్ ఉంటారు, వాళ్ళకంటూ వాళ్ళ కల్చరు, వాళ్ళకంటూ వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళకంటూ వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఉంటుంది. కోల్కతాకి వెళ్ళామనుకోండి, వాళ్ళకంటూ వే ఆఫ్ లివింగ్ ఉంటుంది. మహారాష్ట్రకి వెళ్ళామనుకోండి, కొంకన్ రీజన్, గోవా బార్డర్, కొంకన్ రీజన్కి వెళ్ళామనుకోండి, వాళ్ళకంటూ ఒక కల్చర్, వాళ్ళకంటూ ఒక రిలీజన్. మహారాష్ట్ర రీజన్ బొంబాయికి వెళ్ళామనుకోండి, వాళ్ళకంటూ ఒక లాంగ్వేజ్, చెలేగా అని అంటారు వాళ్ళు. ముంబైలో వాళ్ళకంటూ, నాగ్పూర్ వెళ్ళామనుకోండి, విదర్భ రీజన్, వాళ్ళకంటూ ఒక డైలెక్ట్, వాళ్ళకంటూ ఒక వే ఆఫ్ లివింగ్. సో ప్రతి రాష్ట్రము ఒక భాగం, అంటే ఒక కల్చరల్ యూనిట్ కాదు, ఆ రాష్ట్రాల్లో మళ్ళీ యూనిట్లు ఉన్నాయి. లైక్ రాయలసీమ, కోస్టల్ ఆంధ్ర, తెలంగాణ, ఆ యూనిట్లకు మళ్ళీ కల్చర్ ఉంటుంది. అన్ని యూనిట్స్ ఉన్నాయి, అన్ని కల్చరల్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి భారతదేశాన్ని యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాము అన్నది ప్రశ్న. మణిక్రావు, గుడ్ మార్నింగ్ సార్. I was part of mains test series batch 2 and your guidance helped me a lot for improving answer writing, sir. Looking forward to make myself still better. Sure Manikrao, compulsory. I am ready to help you. Thank you for your loyalty and gratitude.
అలా అన్నమాట. అంటే సి ఇప్పుడు ఇది మనం ప్రిపేర్ కాలేదనుకోండి, ఈ ప్రశ్న అర్థం చేసుకోవడంలో కష్టం అవుతుంది. అదే పాలిటీలో అంత కష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్ పవర్స్ ఏంటి, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి కొత్తగా జరిగినటువంటి ఇష్యూస్ ఏంటి. ఒక చట్టం చేశారు కదా, ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాని ఎలా అపాయింట్ చేయాలన్నది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అమెండ్మెంట్ యాక్ట్ జరిగింది ఒకటి. అది మనం చదువుకుంటూ రాయగలం. కానీ సొసైటీ లాంటి సబ్జెక్టు, గవర్నెన్స్ కూడా, సొసైటీ లాంటి సబ్జెక్టు, గవర్నెన్స్ లాంటి సబ్జెక్టు ఎవరు చదవరు, ఎక్కువ పట్టించుకోరు, మాకు వచ్చులే అనుకుంటారు. కానీ మార్క్స్ పోయేదే ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ప్రశ్నని అర్థం చేసుకునేటప్పటికే టైం అయిపోతుంది అన్నమాట. సిలబస్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. నేను మీకు ప్రిలిమ్స్ పీవైక్యూ డిస్కస్ చేశాను, మెయిన్స్ పీవైక్యూ డిస్కస్ చేశాను. ఇప్పుడు అసలు సిలబస్ ఏంటి. కానీ సిలబస్కి వెళ్ళే ముందు మీ సిలబస్లో అంటే నేను మళ్ళీ టీఎస్పీఎస్సీ సిలబస్ చదవా, దాన్ని అర్థం చేసుకుని ఏమేమి టాపిక్స్ చేయాలో చెప్తాను నేను మీకు సిలబస్లో ఒక పదం ఉంది. ఏమనుందనంటే ఆహార భద్రత అని ఉందండి సిలబస్ కాపీలో. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో మీరు ఓపెన్ చేస్తే కనుక ఆహార భద్రత అని ఉంది. ఆహార భద్రత, ఆహార రక్షణ ఉంది. ఆహార రక్షణ అందరూ ఏమనుకున్నారంటే ఆహార రక్షత అంటే ఆహార భద్రత అనుకున్నారు, అంటే ఫుడ్ సెక్యూరిటీ అనుకున్నారు. కాదు, ఆహార భద్రత వేరు, ఆహార రక్షణ వేరు. సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు ఇది ఉంది, ఎకానమీలో మీకు ఇది ఉంది. ఇది వేరు, ఇది వేరు, అది అర్థం అవ్వాలి ఫస్ట్. ఆహార రక్షణ వేరు, ఆహార భద్రత వేరు. ఆహార భద్రత అంటే ఫుడ్ సెక్యూరిటీ, ఆహార రక్షణ అంటే ఫుడ్ ప్రొటెక్షన్. ఫుడ్ ప్రొటెక్షన్ అంటే ఏంటి సార్? ఫుడ్ ప్రిజర్వేషన్. ఫుడ్ని ఎలా ప్రిజర్వ్ చేస్తాము, ఎన్ని రోజుల వరకు ప్రిజర్వ్ చేయగలము అంటే దేని గురించి మాట్లాడుతున్నట్టు? ఆహార రక్షణ అంటే ఎఫ్పిఐ గురించి మాట్లాడుతున్నట్టు. ఎఫ్పిఐ అంటే ఏంటి? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. ఓహో, మన ఫుడ్ని, మన ఆహారాన్ని మనం రక్షించుకోవాలి, దానికోసం మన దగ్గర ఉన్న మెకానిజం ఏంటి? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. అందరూ ఏం చేస్తున్నారంటే, అందరూ సాంబార్లో కాలు ఎప్పుడు పెడుతున్నారనంటే ఈ ఆహార రక్షణని ఆహార భద్రత అనుకుంటున్నారు. ఆహార భద్రత కంప్లీట్లీ డిఫరెంట్, ఆహార రక్షణ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను, మంచుతునక. అంటే మనం సిలబస్ ఖచ్చితంగా 5-6 సార్లు చదవాలి. అసలు సిలబస్ నోటికి ఉండాలి, కరెక్ట్గా, తప్పులు కాదు, కరెక్ట్గా నోటికి ఉండాలన్నమాట. ఆహార భద్రత అంటే ఇది, ఆహార రక్షణ అంటే ఇది, ఆహార భద్రత అంటే ఫుడ్ సెక్యూరిటీ, ఆహార రక్షణ ఫుడ్ ప్రిజర్వేషన్, ప్రొటెక్షన్ ఆఫ్ ఫుడ్ బై వాట్? బై ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. ఇంకేనో బయోటెక్నాలజీ వాడచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వాడచ్చు, ఎన్నో మెకానిజమ్స్ ఉన్నాయి. అవన్నీ దేని కింద వస్తాయి? ఆహార రక్షణ కింద వస్తాయి. ఇప్పుడు మెయిన్స్లో ఈ ప్రశ్న అడిగాడండి, ఆహార రక్షణ గురించి రాయండి. మనోళ్ళు వెళ్ళి ఆహార భద్రత గురించి రాసి వస్తారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ వేర్ బై 50% ఆఫ్ ఇండియన్ పాపులేషన్, వేర్ బై కవరింగ్ రూరల్ అండ్ అర్బన్, ఏ లా వాస్ బిన్ కేమ్ విచ్ ఇస్ కాల్డ్ as నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అని ఆ చట్టాన్ని మెన్షన్ చేసి రేషన్ కార్డులు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవన్నీ రాసి వస్తాం. ప్రశ్న ఆహార రక్షణ గురించి అడుగుతాయి. ఆహార రక్షణ వేరు, ఆహార భద్రత. ఇప్పుడు మీరు ఈ ఆహార రక్షణ అడిగినప్పుడు మీరు ఆహార భద్రత రాశారనుకోండి, ఫినిష్, అవుట్, 10 మార్కులు ఫినిష్. డిప్యూటీ కలెక్టర్ కావాల్సిన వాళ్ళు ఎంపీడీఓ. అలాంటిది ఇంకో ప్రశ్న వచ్చేసింది అనుకోండి, ఎంపీడీఓ అయిన వాళ్ళు ఏది కాకుండా పోతారు. ఆ కోర్ కాంపిటీషన్ అలా ఉంటుంది. ఆ పైన కోర్ క్రీమ్ కాంపిటీషన్ ఉంటుంది కదా, అక్కడ మనకు ఒక్కొక్క మార్క్ అర్ధ మార్క్, ఒక మార్క్ కూడా కాదు, అర్ధ మార్క్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. అలాంటిది మీరు క్వశ్చన్నే వేరేలాగా అర్థం చేసుకున్నారనుకోండి, ఒక ఎగ్జాంపుల్లా తీసుకున్నాను నేను. అలా మనకి అర్థం అవ్వాలి. సిలబస్లో ఉన్న పాయింట్ స్పష్టంగా నేను ఏం రాయాలి, ఆ ప్రశ్న అడిగితే నేను ఏం రాయాలి. గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ అంటే నువ్వు ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ రాసొచ్చావనుకో, నీ ఆన్సర్ సగం తప్పే. మ్యారేజ్ వేరు, ఫ్యామిలీ వేరు. మ్యారేజ్ ఈజ్ యూనిఫికేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ టుగెదర్ ఎస్టాబ్లిషింగ్ ఏ హౌస్ under a single roof with a common kitchen is called as marriage. Whereas family, whereby two people are having sexually accepted relationship, living under a single roof with common kitchen, as well as inhabiting the children who are own or adopted is called as family. చాలా డిఫరెన్స్ ఉంది. ఇవన్నీ సమాజంలో భాగం, ఇవన్నీ సమాజంలో వస్తాయి. మీకు సిలబస్ చూద్దాం. సో జనరల్గా ఇండియన్ సొసైటీ అంటే ఏమేమి కవర్ చేయాలి సార్? నేను మీకు మొత్తం ఓపెన్ అప్ అయిపోతాను. నేను ఇండియన్ సొసైటీ అంటే ఏమేమి చదవాలి, ఇది చదివారు అని అంటే మీ ఇండియన్ సొసైటీ అయిపోయినట్టు. ఏమేమి చదవాలి సార్ ఇండియన్ సొసైటీ అని అంటే? డిస్క్రిప్షన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, అసలు భారత సమాజం ఎలా ఉంది, భారత సమాజం యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, భారత సమాజంలో ఏమేమి ఉన్నాయి, జియోగ్రఫికల్గా, సోషల్గా, కల్చరల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా. డిస్క్రిప్షన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ఆర్థికంగా, సాంస్కృతిక పరంగా,
ఆర్థికంగా, రాజకీయంగా ఏమేమి ఉన్నాయి, అది ఇండియన్ సొసైటీ. ఫస్ట్ మనకి మన సమాజం అర్థం అవ్వాలి. అసలు మన సమాజంలో ఏమేమి ఉన్నాయి, మన సమాజంలో మనం ఎందుకు ఫ్యామిలీ సిస్టమ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం, కుటుంబ వ్యవస్థ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్, ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏదో కారణం ఉంటుంది కదా. ఇదే ప్రశ్న అడిగాడు అనుకోండి, కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం భారతదేశంలో, అది ఎందుకో ఇంపార్టెంట్ మనకు తెలియాలి కదా. ఊరికే అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ అంటున్నారు, దానికి ఒక కారణం ఉంటుంది, దానికి ఒక రీజనింగ్ ఉంటుంది. ఏంటి ఆ రీజనింగ్? క్యాస్ట్ సిస్టమ్ భారతదేశానికి మాత్రమే పరిమితమైనటువంటి రోగం క్యాస్ట్ సిస్టమ్. భారతదేశంలో మాత్రమే ఉన్నటువంటి సిస్టమ్ క్యాస్ట్ సిస్టమ్. ఎందుకు దాన్ని రోగం అంటున్నాము, ఎందుకు అది ఒక డిజీజ్ అంటున్నాము, ఎందుకు దాన్ని ఒక ఎండమిక్ అంటున్నాం? క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ఎండమిక్ టు ఇండియా. ఎండమిక్ అంటే ఏంటి? ఆ ప్రాంతంలో మాత్రమే ఉండేటటువంటి రోగాలని ఎండమిక్ అంటాం. ప్రపంచం మొత్తం ఆ రోగం వస్తే పాండమిక్ అంటాం, కోవిడ్ లాగా. సో ఏంటి ఆ క్యాస్ట్ సిస్టమ్? కొన్ని సమాజపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి? చైల్డ్ లేబర్, చైల్డ్ మ్యారేజ్. ఖచ్చితంగా మొన్న రీసెంట్గా వచ్చినటువంటి రిపోర్ట్లో చైల్డ్ మ్యారేజెస్ తెలంగాణ రాష్ట్రం 3వ ర్యాంకులో ఉంది. ఇన్ని రాష్ట్రాలలో మన తెలంగాణ 3వ రాష్ట్రంలో ఉంది బాలల వివాహాలలో. ఎందుకు? ఏ కారణం చేత? అరే మరి డెవలప్మెంట్ అంటున్నాము, కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించాడు, మరి చైల్డ్ మ్యారేజెస్ని మనం అరికట్టలేకపోయామా? దాన్ని ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో, దాన్ని మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకోవాలన్నమాట. దయచేసి ఒకటి చెప్తున్నాను, నేను ఒక స్టూడెంట్తో మాట్లాడాను. సార్ నేను ఫస్ట్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతాను, ప్రిలిమ్స్ ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతే నేను మెయిన్స్ ప్రిపేర్. అది రాంగ్ అండి. ప్రిలిమ్స్ ప్రిపరేషన్ వేరు, మెయిన్స్ ప్రిపరేషన్ అనేది రాంగ్. అసలు ప్రిలిమ్స్ వేరు, మెయిన్స్ వేరు అనేది కాదు, రెండు కలిసి ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ప్రిలిమ్స్ స్టాండర్డ్ చూడండి, క్వశ్చన్స్ ఆ స్టాండర్డ్లో మీరు ఆన్సర్ చేయాలి అని అంటే మీ ప్రిపరేషన్ మెయిన్ స్టాండర్డ్లో ఉండాలి. మీ స్టాండర్డ్ మెయిన్ స్టాండర్డ్లో ఉంటే అలాంటి ప్రిలిమ్స్కి మీరు ఆన్సర్ చేయగలరు. ఓన్లీ ప్రిలిమ్స్ స్టాండర్డ్లో ప్రిపేర్ అయ్యారనుకోండి, ఎంసీక్యూస్, ఆబ్జెక్టివ్ టైప్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితేనే మీరు పెట్టగలరు. ఫిల్ ఇన్ ద బ్లాంక్సా, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్సా వచ్చినటువంటి ప్రశ్నలు? ప్రిలిమ్స్ వేరు, మెయిన్స్ వేరు అని మాత్రం ఆలోచించాలి. ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉండాలి. సో చైల్డ్ లేబర్, కొత్తగా వచ్చినటువంటి చట్టాలు ఏంటి, ఏ కమిటీ ఆధారంగా మనం చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్ చేశాము, లేకపోతే చైల్డ్ లేబర్ రెగ్యులేషన్ యాక్ట్ చేశాము, లేకపోతే చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ చేశాము, చైల్డ్ మ్యారేజెస్ ప్రొహిబిషన్ యాక్ట్ చేశాము అనేది మొదటిది. రెండోది అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి. అంతా స్కిల్ డెవలప్మెంటే కదా. స్కిల్ లేకపోతే ఎక్కడనండి జాబ్ దొరికేది? ఎక్కడ జాబ్? నన్నే తీసుకోండి, నాకు స్కిల్ లేదనుకోండి, నేను ఎక్కడ గెలవలేను, నేను ఎక్కడ నిలవలేను. స్కిల్ అనేది ఎడ్యుకేషన్ కన్నా, గ్రాడ్యుయేషన్ కన్నా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కన్నా, డాక్టరేట్ కన్నా స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు? డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ భారత సమాజానికి సంబంధించిందే. మైగ్రెంట్ లేబర్, ఈ ఇష్యూ ఎప్పుడు హైలైట్ అయింది? కోవిడ్ టైమ్స్లో హైలైట్ అయింది. మరి మైగ్రెంట్ లేబర్స్ కోసం, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం చేసినటువంటి చట్టాలు ఏంటి? భారత సమాజమే. చైల్డ్ అబ్యూస్, మనం నిన్న 2 days బ్యాక్ నల్గొండలో అనుకుంటా 2 చిన్న అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుంటారు. అంత పరిస్థితి వాళ్ళకి ఏమొచ్చింది? అసలు వాళ్ళకి ఐడియా ఎట్లా వచ్చింది? అది అబ్యూస్ కిందనే, అది కూడా చైల్డ్ అబ్యూస్. జువెనైల్ జస్టిస్, చిన్నపిల్లల్ని జైల్లోకి పంపిస్తే వాళ్ళని జువెనైల్స్ అంటాం అన్నమాట. జువెనైల్ జస్టిస్ సిస్టమ్ విత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఉమెన్ ఇష్యూస్, ఉమెన్ వెల్త్, ఉమెన్ హెల్త్, ఇది ఉమెన్ హెల్త్, ఉమెన్ ఎడ్యుకేషన్, ఉమెన్ ఎకనామికల్, ఉమెన్ పొలిటికల్ విత్ ప్రిలిమ్స్ అండ్ ఉమెన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్, ఉమెన్ ఇన్ సొసైటీ, ఉమెన్ ఇన్ డిఫెన్స్, ఉమెన్ ఇన్ స్పోర్ట్స్, ఉమెన్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. ఏమేమి ఇప్పుడు 5 ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ అసోసియేషన్ సంధ్య, వీళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం బాగా పనిచేస్తారు. ఏమేమి అసోసియేషన్స్ ఉన్నాయి అలాంటివి? సేవ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ ఇలా. బట్ ఎవరైతే డెసర్టెడ్, ఇండివిజువల్, ఆర్ఫన్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక సంస్థలో తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, కుట్టు మిషనో ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయ్యే విధంగా కొన్ని సంస్థలు హెల్ప్ చేస్తున్నాయి. మంచి అలాంటి సంస్థలు ఏంటి, ఏమేమి ఉన్నాయి మన తెలంగాణలో, ఏమున్నాయి? ఇవన్నీ తెలంగాణ స్పెసిఫిక్, ఇవన్నీ తెలంగాణ స్పెసిఫిక్. మళ్ళీ ప్రతి ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు ఆన్సర్ రాసేటప్పుడు తెలంగాణ స్పెసిఫిక్ ఉండాలి. లాస్ట్ బట్ 1 paragraph కంక్లూజన్ కన్నా పైన, మెయిన్స్ ఆన్సర్లో కంక్లూజన్ కన్నా పైన పారాగ్రాఫ్లో తెలంగాణ స్పెసిఫిక్ అని అండర్లైన్ చేయండి. తెలంగాణ స్పెసిఫిక్ చైల్డ్ లేబర్, తెలంగాణ స్పెసిఫిక్ చైల్డ్ మ్యారేజెస్, తెలంగాణ స్పెసిఫిక్ స్కిల్ డెవలప్మెంట్, తెలంగాణ స్పెసిఫిక్ మైగ్రెంట్ లేబర్, తెలంగాణ స్పెసిఫిక్ ఉమెన్ ఇష్యూస్, తెలంగాణ స్పెసిఫిక్ ఉమెన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ ఎక్సెట్రా. మళ్ళీ మెయిన్స్ ఇండియా పర్స్పెక్టివ్లో కాదు, ప్రతి ఆన్సర్కి ఇది ఒక తెలంగాణ పర్స్పెక్టివ్ అనేది ఉండాలి. లేకపోతే మీరు తెలంగాణ ప్రజలకు మీరేం చేస్తారండి తెలంగాణ పర్స్పెక్టివ్ లేకపోతే? క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, క్రిమినలైజేషన్ ఆఫ్ క్రిమినల్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద పాలిటిక్స్. బల్క సుమన్ ఉన్నాడు అనుకోండి, టీవీలో అందరి ముందు లేచి టీవీలో కొట్టాడు ఒకరిని, అది ఏంది అసలు? అది ఆయన ఎమ్మెల్యే. మరి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, ద క్రిమినల్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద పొలిటికల్ సిస్టమ్స్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్రిమినలైజేషన్ ఆఫ్
పాలిటిక్స్. ఎక్కడ పుట్టింది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్? ఏదైనా కమిటీ కాన్స్టిట్యూట్ చేసామా ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ని అరికట్టడానికి? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ఆ చట్టం ఏమన్నా మాట్లాడుతుందా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి? ఏదైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందా అనే కోణంలో మనం చేస్తామన్నమాట క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. సో ఇది తెలంగాణ స్పెసిఫిక్గా. మళ్ళీ కరప్షన్. తెలంగాణ మన సమాజంలో కరప్షన్ ఉంది, పోవర్టీ, మన సమాజంలో పోవర్టీ ఉంది. అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్ ఏంటి? డెవలప్మెంట్ ఇష్యూస్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, సోషల్ ఇంక్లూజన్, హంగర్ ఇష్యూస్ విత్ ప్రిలిమ్స్, హంగర్ ఇష్యూస్ విత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్, అందులో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇవన్నీ మనం సమాజంలో చేయాలి. ఇవన్నీ మనం మన పుస్తకంలో రాసుకోవాలి. ఎప్పుడైనా సమాజం, గవర్నెన్స్, ఎస్ఏ ఈ 3 పర్ఫెక్ట్ అవుతారో మీరు ఏ ఆన్సర్ని రాయొచ్చండి. ఇండియన్ సొసైటీ, అందరు పాలిటీ అనుకుంటారు, అసలు మెయిన్స్లో గవర్నెన్స్ ఇంపార్టెంట్. గవర్నెన్స్ ఎవరైతే ప్రాపర్గా రాస్తారో, బాగా ప్రాపర్గా చదువుతారో, సొసైటీ ఎవరైతే ప్రాపర్గా చదువుతారో, ఎస్ఏ ఎవరైతే ప్రాపర్గా చేస్తారో, ఏ ప్రశ్న అడిగినా మీరు ఆన్సర్ రాయగలరు. పాపులేషన్. ఇప్పుడు అందరూ క్యాస్ట్ సెన్సస్ అంటున్నారు. ఏం సార్ ఈ క్యాస్ట్ సెన్సస్ అంటే? అసలు క్యాస్ట్ సెన్సస్ ఇండియాలో ఉందా? ఇప్పుడు మనకి లెక్క రావాలి. క్యాస్ట్ సెన్సస్ ఏంటి, మామూలు సెన్సస్ ఏంటి? ఎన్నోసార్లు వినుంటాము. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ వినుంటాము, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ ఎన్పిఆర్, ఎన్ఆర్సి, ఇది కూడా వినుంటాం మనం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఏంటి ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్? ఈ పలు కోణాలలో పాపులేషన్ స్టడీస్ని, ఈ పాపులేషన్ స్టడీస్ని కవర్ చేసేదే సో ఇండియన్ పాపులేషన్ సోషో ఎకనామిక్ క్యాస్ట్స్. ఇప్పుడు మీకు తెలిస్తే మొన్న మనము మహిళా వందన యాక్ట్ చేశాము, 108 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 108 దగ్గరలో 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అన్నాము. కానీ 2024 నుంచి వర్తించదు, డీలిమిటేషన్ కమిషన్ అయినాక వర్తిస్తుందని అన్నాం. డీలిమిటేషన్ కమిషన్ ఎప్పుడు రాబోతుంది? 2026లో రాబోతుంది. ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏం చేస్తుంది? ఎన్ని ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్, ఎన్ని ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్ అని డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీయా, ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ డిసైన్ చేసేది ఎవరు? డీలిమిటేషన్ కమిషన్. అసలు ఎవరు డీలిమిటేషన్ కమిషన్? ఈ డీలిమిటేషన్ కమిషన్లో మెంబర్స్ ఏంటి? ఎందుకంటే నెక్స్ట్ అందరు రాజకీయ భవిష్యత్తు మొత్తం ఈ డీలిమిటేషన్ కమిషన్ మీదనే ఆధారపడి ఉంది. మొన్నటిదాకా ఏవైతే ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయో డీలిమిటేషన్ కమిషన్ తర్వాత ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీస్ కావు. చాలామంది రాజకీయ భవిష్యత్తు అంధకారంలా ముగిలిపోతుంది, మన తాటికొండ రాజయ్యలాగా. ఇప్పుడు అంటే ఏంటి? డీలిమిటేషన్ కమిషన్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. కమ్యూనలిజం, హిందూ ముస్లిం బాయ్, గంగా జమున తహజీబ్. ఎందుకు ఈ కాన్ఫ్లిక్ట్ అవుతుంది? హిందూ ముస్లిం ఒకటే కాదు, మొన్న జరిగినటువంటి ఊచకోత, మణిపూర్లో జరిగినటువంటి ఊచకోత ఎవరికి మధ్యలో? మీటీస్ వర్సెస్ కూకీస్. మీటీస్ ఏమో హిందువులు, కూకీస్ ఏమో క్రిస్టియన్స్. అది కూడా కమ్యూనలిజమే. అందరు ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ అంటున్నారు, కానీ నేను ఏమంటానంటే అది ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ కన్నా పెద్దది కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్ అంటాను నేను. ఎందుకో కారణాలు ఉన్నాయి నా దగ్గర. ఓహో, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్, కమ్యూనలిజం, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్, రీజనలిజం. తెలంగాణ రీజనలిజమే. ఇప్పుడు సిక్ కమ్యూనిటీ ఏమంటున్నారు? వాళ్ళు మాకు ఖలిస్తాన్ కావాలి అంటున్నారు, సపరేట్ కంట్రీ కావాలి అంటున్నారు. ఏ కారణాల చేత మీరు సపరేట్ కంట్రీ కావాలంటున్నారు? ఎందుకు సపరేట్ కంట్రీ అనే డిమాండ్ వస్తుంది? ఎందుకు సపరేట్ స్టేట్ అనే డిమాండ్ వస్తుంది? మన రాష్ట్రం రావడానికి కారణం ఏంటి? ముల్కీ నాన్ ముల్కీయే. సో రీజనలిజం మీద ప్రశ్నలు అడుగుతాడు ఖచ్చితంగా. తెలంగాణ అన్నప్పుడు రీజనలిజం అడగాల్సిన ప్రశ్ననే అది. అంటే ఇవన్నీ కవర్ చేస్తే మన భారత సమాజం అయిపోయినట్టు. అర్బనైజేషన్ పెద్ద ప్రాబ్లం ఏముంది మన ముందు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే అర్బనైజేషన్. ఈ అర్బనైజేషన్ వల్ల సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాబ్లం అయిపోయింది, మున్సిపల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాబ్లం అయిపోయింది. అర్బనైజేషన్ వల్ల ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల ప్రాపర్ అర్బన్ డెవలప్మెంట్ జరగట్లేదు. సో ఈ అర్బనైజేషన్ విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. సిటీ అనేది పెరుక్కుంటూ పోతూనే ఉంది. రెండు సిటీలు కలిసిపోతున్నాయి ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్, హైదరాబాద్ కలిసేలాగున్నాయి ఇప్పుడు. రెండు సిటీలు కలిసిపోతున్నాయి. అర్బనైజేషన్ అయిపోతుంది అన్ని చోట్ల, రూరలైజేషన్ తగ్గిపోతుంది. పెద్ద ప్రాబ్లం అర్బనైజేషన్. సో ఆబ్వియస్లీ దేర్ విల్ బి క్వశ్చన్ ఆన్ అర్బనైజేషన్. మరి ఏమేమి కారణాలు ఉన్నాయి? ఇప్పుడు వర్షం పడ్డది అనుకోండి, చెన్నై మొత్తం మునిగిపోతుంది, హైదరాబాద్ ఓల్డ్ సిటీ మొత్తం మునిగిపోతుంది. ఎందుకు? అడ్డదిడ్డమైనటువంటి అర్బనైజేషన్ వల్ల. ఈ అడ్డదిడ్డమైనటువంటి అర్బనైజేషన్ ఎందుకు వచ్చింది? ఏ కారణాల చేత వచ్చింది? దానికి సొల్యూషన్స్ ఏంటి? ఏదైనా కేస్ స్టడీ ఉందా? మనోళ్ళు కేస్ స్టడీ రాయరు. ఇక్కడ నేను కేస్ స్టడీ మీద ఫోకస్ చేస్తాను, ఎక్స్క్లూజివ్ కేస్ స్టడీ. ఒక ఎగ్జాంపుల్ లాగా ఇస్తామన్నమాట మనం కేస్ స్టడీ. ఇలానే అర్బనైజేషన్ ప్రాబ్లం ఉండేది బ్రసెల్స్లో. దే కేమ్ అప్ విత్ అన్ యూనిక్ ఐడియా. నౌ దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఆఫ్ అర్బనైజేషన్ ఇన్ బ్రసెల్స్, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బెల్జియం. బ్రసెల్స్లో ఇంకో ప్రాబ్లం ఉండేది. అక్కడ ముగ్గురు ఉంటారనమాట, జర్మన్స్, ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్, డచ్ స్పీకింగ్ పీపుల్.
వాళ్ళలో ఒకప్పుడు గొడవలు అయ్యేది. దాన్ని ప్రాపర్గా పవర్ షేరింగ్ చేశారు. డచ్ స్పీకింగ్ పీపుల్, ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్, జర్మన్ స్పీకింగ్ పీపుల్ చాలా సామరస్యంతో బతుకుతారు. ఇప్పుడు ఒక నియర్లీ 70 సంవత్సరాలు ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ లేదు. ప్రాపర్గా పవర్ షేరింగ్ చేశారు. సో ఒక కేస్ స్టడీతోని, ఒక ఎగ్జాంపుల్తోని మనం ఒక ఆన్సర్కి జవాబు చెప్పాలి. సో ఇలాంటి ప్రాబ్లం ఉంది కాబట్టి సేమ్ అలాంటి ప్రాబ్లమే అక్కడ వచ్చింది, దానికి సొల్యూషన్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మళ్ళీ కరెంట్ అఫైర్ ఇప్పుడు ఎందుకు ఎలక్షన్స్ ఇప్పుడు అయిపోయింది, మన జనవరి 31st డేట్ అయిపోయింది. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే మీ ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయేసరికి కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా లోకల్ బాడీస్ మీద ప్రశ్న ఉంటుంది. అప్పుడు అందరు రాస్తారు 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 74th కాన్స్టిట్యూషన్ అందరు రాస్తారు. ఎవరికి రాదండి 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్? అందరూ చదువుకున్నారు, ప్రతి ఒక్కరికి వచ్చు. నువ్వు ఎలా రాస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. ఎలా రాయాలి? ఒక కేస్ స్టడీ తీసుకోవాలి. మహారాష్ట్రలో ఒక విలేజ్ ఉంది, హవేరీ విలేజ్ అని. ఆ విలేజ్ డ్రౌట్ రిడన్, వాటర్ లేదు, పేదరికం తాండవం చేస్తుంది, హంగ్రీ తాండవం చేస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సోషల్ ఈవిల్స్ ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి విలేజ్కి ఒక్క సర్పంచ్ వచ్చాడు, ఆయన పేరు పొప్పట్రావు. ఆ విలేజర్స్ అందరినీ ఎంపవర్మెంట్ చేసి, వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ చేసి, వాటర్ హార్వెస్టింగ్ మెకానిజం తెచ్చి, ఒక డెకేడ్ కాలంలో ప్రతి ఇల్లు ఒక మిలినియర్, ప్రతి ఇంట్లో లక్షాధికారే. అలాంటి విలేజ్ని తయారు చేశాడు, హవేరీ బజార్ విలేజ్. ఎలా సాధ్యమైంది? తనకు వచ్చినటువంటి సర్పంచ్ పదవిని ఉపయోగించి. సో ఒక కేస్ స్టడీతోని మనం రాస్తే ఒక 2 మార్కులు ఎక్కువ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అది కూడా ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. అర్బనైజేషన్, యూనిఫామ్ సివిల్ కోడ్. ఇప్పుడు ఉత్తరాఖండ్ కరెంట్ అఫైర్, యూనిఫామ్ సివిల్ కోడ్. ఏంటి యూనిఫామ్ సివిల్ కోడ్? మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 44లో యూనిఫామ్ సివిల్ కోడ్ మెన్షన్ చేసిబడి ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ మంచిదా చెడ్డదా? మంచిదేది ఎందుకు మంచిది, చెడ్డదేది ఎందుకు చెడ్డది? సుప్రీంకోర్టు ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చిందా? ఏదైనా ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్స్ ఉన్నాయా లేవా? ఫినిష్. రోల్ ఆఫ్ మీడియా, రోల్ ఆఫ్ మీడియా భయంకరమైన రోల్ ప్లే చేస్తుంది మీడియా ఇప్పట్లో. ఒక అమ్మాయి అబ్బాయి ఒక నిలబడి వెనక దిక్కున్నారనుకోండి, వెనక నుంచి వీడియో తీసి వాళ్ళకి ఏం కావాలో అది చేసుకుంటున్నారు. మరి వాళ్ళ మీద ఏమవుతుంది, మరి వాళ్ళ ఫ్యామిలీలో ఏమవుతుంది, ఏం పట్టించుకోవట్లేదు. అంటే వాళ్ళ యొక్క టీఆర్పీల కోసం విచ్చలవిడిగా చేస్తున్నాయి. సో నెగిటివ్ రోల్ ఆఫ్ మీడియా ఉంది, పాజిటివ్ రోల్ ఆఫ్ మీడియా కూడా ఉంది. అసలు మీడియా అంటే ఏంటి, ఎన్ని రకాల మీడియాస్ ఉన్నాయి, ఈ మీడియా వల్ల పాజిటివ్స్ ఏంటి, ఈ మీడియా వల్ల నెగిటివ్స్ ఏంటి? రోల్ ఆఫ్ మీడియా. ప్రస్తుతం ఏది ట్రెండ్ అవుతుంది? సోషల్ మీడియా ఆన్ ఇండియన్ సొసైటీ. మళ్ళీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో, మెయిన్స్ పర్స్పెక్టివ్లో. ఎందుకు సార్? కొత్త చట్టం వచ్చింది, సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ యాక్ట్ 2023. ఆ చట్టం, అలాంటి చట్టాలు అడుగుతాడు. సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ యాక్ట్ 2023 ఏం చేసిందంటే, ఇప్పుడు తెలుసు మీకు, CBFC సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఇస్తుంది కదా, ఫస్ట్ సర్టిఫికేషన్. ఏ సర్టిఫికేటా, యూ సర్టిఫికేటా, యుఏ సర్టిఫికేటా అని. ఆ చట్టం వల్ల మారిపోతుంది. ఇప్పుడు 6 years ఎబోవ్, 13 years ఎబోవ్, 16 years ఎబోవ్ అనే సర్టిఫికేట్ ఇవ్వబోతున్నారు. 13 years ఎబోవ్ వాళ్ళు మాత్రమే సినిమాకి రావాలి, 6 years ఎబోవ్ వాళ్ళు మాత్రమే సినిమాకి రావాలి, 16 years ఎబోవ్ మాత్రమే సినిమా, అలా 3 రకాలుగా విభజిస్తున్నారు అన్నమాట ఏజ్ ప్రకారంగా. అలాంటి చట్టాలు, ఓహో ఎన్ని విభజనలు వచ్చాయి మెయిన్స్లో. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి మీరు. సలార్ మూవీ ఉంది. సలార్ మూవీలో ఏం చేశారు? సర్టిఫికేట్ ఏ ఇచ్చారు. సో ఏమైంది? 18 years ఎబోవ్ మాత్రమే సినిమా హాల్కి వెళ్ళాలి. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, ఓ బాబు పుట్టాడు, బాబుకు 5 years 6 years ఉందనుకుందాం. ఇప్పుడు వాళ్ళు సలార్ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారు. అందులో ఉన్నటువంటి వాయిలెన్స్కి వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? ఇప్పుడు ఆ భార్యాభర్తల మూవీకి వెళ్దాము అని అనుకుంటే, బాబేమో 6 years ఉన్నాడు కాబట్టి సినిమా హాల్లోకి ఎంట్రీ లేదు. వై? బికాస్ ద బాయ్ ఈజ్ లెస్ దాన్ 18 years. ఇప్పుడు వీళ్ళిద్దరు పేరెంట్స్ కూడా వాళ్ళు సినిమాకి వెళ్ళారు. ఎవరు లాస్ అవుతున్నారు? ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ గెటింగ్ లాస్. ఎందుకంటే బాబుని ఎక్కడో ఒకరు, వీళ్ళిద్దరు వెళ్ళాలంటే బాబుని ఎవరినొకరు చూసుకోవాలి కదా. సో బాబుని ఎవరినొకరు చూసుకోవాలి అని అంటే ఎవరు చూసుకుంటారు? సో వీళ్ళు కూడా సినిమాకి వెళ్ళడం మానేశారు. సో బిజినెస్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ ఈజ్ గెటింగ్ ఇంపాక్టెడ్. సో అప్పుడు ఏం చేసింది? దాన్ని కేటగిరీలా చేసింది అనమాట. 6 years అండ్ ఎబో కూడా చూడొచ్చు, పర్లేదు. 13 years ఎబో కూడా చూడొచ్చు, పర్లేదు. 16 years ఎబో కూడా చూడొచ్చు, పర్లేదు. అంటే సమాజాన్ని దృష్ట్యా, ఎకనామికల్ దృష్ట్యా, కల్చర్ దృష్ట్యా, అన్ని కోణాల నుంచి అనమాట అలా విభజించారు. దానివల్ల లాభం అది. అలా పర్స్పెక్టివ్స్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజ్. అంటే ఇలాంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మనం తక్కువ పారాగ్రాఫ్లో ఎలా రాస్తున్నాం అన్నది కూడా రోల్ ప్లే చేస్తుంది అనమాట. సమాజం, భారత సమాజం అంటే ఖచ్చితంగా గ్లోబలైజేషన్ మీద ప్రశ్న ఉండాల్సిందే, ఉంటుంది. అది యూపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, ఏపీపీఎస్సీ అయినా. ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ సోషల్, పొలిటికల్, కల్చరల్, ఎకనామికల్, విత్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. గ్లోబలైజేషన్ అంటే ఏంటి? గ్లోబలైజేషన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి?
గ్లోబలైజేషన్ వల్ల జరిగేటటువంటి ఇంపాక్ట్స్ ఏంటి? డిఫరెంట్ డైమెన్షన్స్లో అగ్రికల్చర్ సెక్టర్లో ఇంపాక్ట్ ఉంది, యూత్ మీద ఇంపాక్ట్ ఉంది, సీనియర్ సిటిజన్స్ మీద ఇంపాక్ట్ ఉంది, బిజినెస్ల మీద ఇంపాక్ట్ ఉంది, ఎంప్లాయీస్ మీద ఇంపాక్ట్ ఉంది, అన్ని సెక్టర్స్ మీద ఇంపాక్ట్ ఉంది. ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇస్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, నర్మదా బచావో ఆందోళన్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఎడ్యుకేషనల్ ఇష్యూస్ విత్ స్పెషల్ రెఫరెన్స్. ఏమేమి హెల్త్ ఇష్యూస్ ఇది పీవైకి చూసినాం కదా, హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్. ఖచ్చితంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ ప్రాపర్గా ఇవి భారత సమాజానికి కవర్ అయ్యేటటువంటి టాపిక్స్ అని అన్నమాట. మళ్ళీ అంతేనా, ఎస్సీ ఇష్యూస్ ఏంటి, ఎస్టీ ఇష్యూస్ ఏంటి, ఓబీసీ ఇష్యూస్ ఏంటి? ఇప్పుడు ఓబీసీ కూడా రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్లో ఎక్స్క్లూజివ్గా బీసీ డెవలప్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో క్యాస్ట్ సెన్సస్ పోదామని, బీజేపీ గవర్నమెంట్ ఏమో క్యాస్ట్ సెన్సస్ పోవద్దని. ఎల్జీబీటీ, లెస్బియన్స్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్స్. ఎవరు సార్ ఈ క్వీర్స్? ఇప్పుడు LGBTQ+ అయింది. ఇప్పుడు ఏమైందంటే ఒక చట్టం వచ్చింది, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ ట్రాన్స్జెండర్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్. ఏంటవి? LGBTQ+. డిజేబుల్డ్ పీపుల్, వాళ్ళ కోసం వచ్చినటువంటి చట్టాలు ఏంటి? డిజేబుల్డ్. చిల్డ్రన్ కోసం వచ్చినట్టు, చిల్డ్రన్ డెవలప్మెంట్ కోసం, ఉమెన్ డెవలప్మెంట్ కోసం, సీనియర్ సిటిజన్స్ కోసం, ఫైనల్గా ఎక్కడ రావాలి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. మిలీనియం డెవలప్మెంట్స్ గోల్ 2015 వరకు ఏవైతే రీచ్ అవ్వలేదో మళ్ళీ మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చేసుకొని 2030 వరకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అవ్వాలి. ఏంటా గోల్స్ అన్నది ఇంపార్టెంట్ కాదండి. అవి Group 2లో, Group 3లో, Group 4లో అడిగేస్తాడు. Group 1లో వచ్చేదానికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇలా రీచ్ అవ్వాలి. మనము ఏమేమి ఉంటే రీచ్ అవుతుంది? మనం సస్టైనబుల్ డెవలప్మెంట్స్లో ఇప్పటిదాకా ఏమేమి రీచ్ అయ్యాము, ఏ కారణాల చేత రీచ్ అయ్యాము, ఏమేమి రీచ్ అవ్వలేదు, ఏ కారణాల చేత? సోషల్ జస్టిస్ మూమెంట్స్, ఎడ్యుకేషన్లో సోషల్ జస్టిస్ మూమెంట్, ఉమెన్లో సోషల్ జస్టిస్ మూమెంట్, ఎంప్లాయ్మెంట్లో సోషల్ జస్టిస్ మూమెంట్, చిప్కో మూమెంట్, ఎన్విరాన్మెంట్లో సివిల్ సొసైటీ మూమెంట్స్. అన్నా హజారే మూమెంట్ వల్లనే కదా లోక్పాల్, లోకాయుక్త వచ్చింది. ఇండియా అగెయిన్స్ట్ కరప్షన్ మూమెంట్ వల్లనే కదా అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఉండే ఇండియా అగెయిన్స్ట్ కరప్షన్. సో సివిల్ సొసైటీ మూమెంట్స్ ఏంటి? ఇప్పుడు MRPS ఉంది, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. ఏంటది? సివిల్ సొసైటీ మూమెంట్స్. దానివల్లనే కదా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళ యొక్క డిమాండ్ వల్లనే కదా. సో ఏంటా సివిల్ సొసైటీ మూమెంట్స్? ఇన్ని పర్స్పెక్టివ్స్ మనం కవర్ చేస్తే ఎస్సీ అంటే ఓవరాల్గా ఎస్సీ, అసలు ఎస్సీ అంటే ఎవరు, షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎవరు, 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఏమని మెన్షన్ చేయబడింది, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏమని మెన్షన్ చేయబడింది, సైమన్ కమిషన్ ఏమని మెన్షన్ చేయబడింది, రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంది, మనం షెడ్యూల్డ్ క్యాస్ట్ని ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాము, షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ కోసము చేసినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, డెవలప్మెంట్ ప్రొవిజన్స్, ప్రొటెక్షన్ ప్రొవిజన్స్. ఎగ్జాంపుల్స్ తీసుకుంటాము కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ సుండూరు మస్కరే ఏదైతే జరిగిందో ఈ ఆంధ్రప్రదేశ్లో, సుండూరు మస్కరే, లేకపోతే బదావన్ ఇన్సిడెంట్ ఏదైతే ఒక 2 అమ్మాయిల మీద బలాత్కారం జరిగిందో చిన్నపిల్లల మీద, ఎస్సీలు అవ్వడం వల్ల, అలాంటి ఎగ్జాంపుల్స్తో ప్రూవ్ చేయాలి. ఎస్టీలు అంటే ఎవరు, రాజ్యాంగంలో ఎస్టీలు ఎక్కడ మెన్షన్ చేశారు, ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే వాళ్ళని ఎస్టీ అంటాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఫేమస్ కేసు, ఒక ఎస్టీ ఉమెన్ని పోలీస్ స్టేషన్ లోపల రేప్ చేశారన్నారు, పోలీస్ స్టేషన్ లోపల మొట్టమొదటిసారిగా. దాని తర్వాతనే 6 తర్వాత మహిళా కానిస్టేబుల్ లేకపోతే ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉండకూడదు, ఆడవాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఒక లేడీ పోలీస్ కానిస్టేబుల్ ఉంటేనే వాళ్ళు అరెస్ట్ చేయాలి. ఇది ఒక జడ్జిమెంట్ ద్వారా వచ్చింది. ఏ జడ్జిమెంట్ చెప్పండి, ఏ జడ్జిమెంట్? ఒక జడ్జిమెంట్ ద్వారా ఒక ఉమెన్ని పోలీస్ స్టేషన్ లోపల మహారాష్ట్రలో జరిగింది ఇది. ఆ జడ్జిమెంట్ తర్వాతనే మహిళలు 6 తర్వాత పోలీస్ స్టేషన్లో ఉండకూడదు, మహిళా కానిస్టేబుల్ లేకపోతే. ఏంటి నా ప్రశ్న అంటే, ఒక జడ్జిమెంట్ తర్వాత ఒక మహిళని పోలీస్ స్టేషన్లో రేప్ చేశారన్నమాట. ఒక ట్రైబల్ ఉమెన్ని పోలీస్ స్టేషన్లో రేప్ చేశారు. దాని తర్వాతనే 6 తర్వాత మహిళని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. మహిళని అరెస్ట్ చేయడానికి వెళ్తే ఖచ్చితంగా లేడీ కానిస్టేబుల్ ఉండాలి. 6 తర్వాత మహిళలు పోలీస్ స్టేషన్లో ఉండకూడదు, లేడీ కానిస్టేబుల్ ఉంటేనే ఉండాలి. ఈ జడ్జిమెంట్ ఇవన్నీ కోట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నానో మీరు చెప్పాలని, అలానే ఎవాల్యుయేటర్ కూడా నువ్వు ఆ జడ్జిమెంట్ మెన్షన్ చేసావా లేదా అని చెక్ చేస్తాడనమాట.
ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూసారా, ఆ జడ్జిమెంట్ చెప్పాలని. అలానే ఎవాల్యుయేటర్ కూడా ఆ జడ్జిమెంట్ పెట్టారా లేరా, ఆ జడ్జిమెంట్ ఈ అబ్బాయికి తెలుసా లేదా అని చెక్ చేసుకుంటారు వాళ్ళు. ఉంది అంటే మార్క్ పడిపోతుంది అన్నమాట. ఇది ఒక సొసైటీ ఎలా ప్రిపేర్ అవ్వాలి. మథురా కేస్, వెరీ గుడ్ అనుష. మథురా కేస్, దాన్ని మథురా కేస్ అంటాం మనం. మహారాష్ట్రలో జరిగింది, గడిచౌర్లి డిస్టిక్లో జరిగింది అనమాట మథురా కేస్. వెరీ గుడ్ అనుష. సో ఖచ్చితంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, గ్రూప్ 1 ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 4-5 రోజులలో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు ఇక నోటిఫికేషన్ కోసం ఆలోచించాల్సిన ప్రసక్తి లేదు. నేను స్వతహాగా మొన్న ఒక వీడియో చేశాను, 37 రీజన్స్ లాస్ట్ 10 సంవత్సరాల్లో గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి జరిగినటువంటి నష్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీద నేను ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఐఎమ్ గోయింగ్ నియర్ ద రేవంత్ రెడ్డి, ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ హిస్ అపాయింట్మెంట్. ఈ 37 మిస్టేక్లు జరిగాయండి. ఇక ముందు అలాంటి మిస్టేక్లు జరగకూడదు అని అంటే ఇవి రికమెండేషన్స్ మీరు ఫాలో అవ్వాలని నేను ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేయబోతున్నాను, ఒక మెమరాండం సబ్మిట్ చేయబోతున్నాను. రేపు ఎల్లుండో వెళ్తాను నేను. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళు ఆ హారిజాంటల్ వెర్టికల్ రిజర్వేషన్ మీద కూడా జీవో రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు. సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. జూన్ జూలై కల్లా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, సెప్టెంబర్ కల్లా మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దే ఆర్ ప్లానింగ్ బై ద బర్త్డే ఆఫ్ అమ్మ. ఎవరు అమ్మ? సోనియమ్మ బర్త్డే వరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ని కంప్లీట్ చేయాలి అని కృత నిశ్చయంతో ఉన్నారు వాళ్ళు. సో మన ఫ్యాకల్టీస్ అందరూ వాళ్ళ సెషన్స్ ఎలా ఉండబోతున్నాయని క్లియర్గా వాళ్ళు ఒక డెమో క్లాస్ కండక్ట్ చేస్తారు. కానీ రేపు 10 o'clock కాదు, వాళ్ళకు కొంచెం కన్వీనియన్స్ టైంలో చేస్తారు. కానీ క్లాసెస్ మాత్రం 21st నుంచి ఫిక్స్డ్ టైంకి స్టార్ట్ అవుతుంది, 21st February నుంచి.